హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. పిల్లలకి స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకో ఈసారి కాస్త భయంగా ఉందండి నాకు. ఎందుకంటే చెప్పాను కదా, ఈ స్నాక్ ప్లాన్ అని చెప్పేసి ఒకటి చూపిస్తున్నారు. సో అందులో ఉండేటివే పెట్టాలి, లేదు అనుకుంటే ఇంట్లో చేసినవే పెట్టాలి అని చెప్పేసి. సో దానివల్ల ఏంటి అంటే కొంచెం కంగారు వచ్చేస్తుంది. ఏం పెట్టాలి పిల్లలకి? 2 బ్రేక్ బాక్సులు కదంటే, మార్నింగ్ ఒకటి, అలాగే ఈవినింగ్ మధ్యాహ్నం ఒకటి, మొత్తం 2 పెట్టాలి. మామూలుగా అయితే లంచ్ బాక్స్ కోసం ఆలోచించేవాళ్ళమి. ఇప్పుడు ఏంటి అంటే బ్రేక్ బాక్స్ కూడా ఆలోచించాల్సి వస్తుందండి. నిజంగాన నాకైతే కంగారు వస్తుంది. బయట నుంచి అస్సలు ఏవి పెట్టకూడదంట. ఫ్రూట్స్ కొంతమంది పిల్లలు ఎంచక్క ఫ్రూట్స్ తింటారు, వీళ్ళైతే అస్సలు ఏ ఫ్రూటు తినరు. లక్ ఏంటంటే కొన్ని వెజిటేబుల్స్ తింటారు, అంటే ఫ్రూట్ సలాడ్ తినకపోయినా వెజిటేబుల్ సలాడ్ తింటారు. సో అంతవరకు కొంచెం బెటర్లే అనిపిస్తుంది. అయితే ఇంక ఇవాళ బ్రేక్ బాక్స్లో నేనేం పెడుతున్నాను అంటే ఎగ్ సలాడ్ పెడుతున్నాను. అలాగే రేపు బ్రేక్ కోసం ఇవాళ గోధుమ పిండితోటి వెనిలా స్పాంజ్ కేక్ అయితే చేశానండి. మామూలుగా అయితే మనం స్పాంజ్ కేక్ మైదా షుగరు యూస్ చేస్తాం కదా, మైదా షుగరు 2 వేయకుండా గోధుమ పిండి బెల్లంతో వెనీలా స్పాంజ్ కేక్ చేశాను. నిజంగా మీకు బాగా యూజ్ అవుతుంది ఆ కేక్ రెసిపీ మాత్రం. లాస్ట్ వరకు చూడండి, కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఆ తర్వాత ఇంకా మార్నింగ్ ఇప్పుడు లంచ్ బాక్స్ వచ్చేసి పప్పు చేస్తున్నాను. బీరకాయ మసాలా పప్పు అయితే చేస్తున్నాను. ఇంక పిల్లలు పప్పు అన్నం అయితే తినరు, సో వాళ్ళ కోసం అని చెప్పి పప్పులోకి చపాతీ చేస్తున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే పాలు మరిగిపోయాయి, కొంచెం బూస్టు అలాగే బెల్లం పొడి కలిపేసి ఇచ్చేస్తున్నాను. అయితే పాచిమొహంతో పాలు ఇవ్వక భారతి, మంచిది కాదు అని చెప్పారు. అలా ఏం కాదండి, ఇప్పుడు ఇవి వేడిగా ఉన్నాయి కదా, ఆ పాలు తీసుకెళ్ళి ఆ రూమ్లో పెట్టేస్తే వాళ్ళు లేచి మొహం కడుక్కొని కొంచెం ఫ్రెష్ అయ్యి అవి తాగేసరికి చల్లారిపోతాయి అన్నమాట. సో వాళ్ళు కొంచెం ఆ నోరు అది క్లీన్ చేసుకున్న తర్వాతే పాలు తాగుతారు. ముందే కలిపి పెట్టేస్తానమాట. అంటే అవి చల్లారాలి కదా, వాళ్ళు తాగే టైంకి వేడిగా ఉంటే తాగలేరు కదా. సో అందుకని, అంటే నిన్న చెప్పారు అలా ఇవ్వద్దు భారతి, మంచిది కాదు అని. లేదు, అలా అయితే తాగరండి, వాళ్ళు ఫేస్ వాష్ చేసుకున్నాకే తాగుతారు. ఆ తర్వాత ఇంక ఇది బీరకాయ పప్పు, అదే బీరకాయ మసాలా పప్పు అనమాట. అయితే పోపు అయితే పెట్టుకోలేదండి, కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర, ఉల్లిపాయ, టమాటా, అర స్పూను, అలా అని ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకండి, ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ. మామూలుగా మనం బీరకాయ శనగపప్పు, బీరకాయ పెసరపప్పు వండుతాం కదా, అలాగే ఇది బీరకాయ కందిపప్పు అనమాట. సో బీరకాయ వేసేసిన తర్వాత ఒక 2 పచ్చిమిర్చి కూడా వేసుకోండి. నేనేంటి అంటే పచ్చిమిర్చిని చాప్ చేసి పెట్టుకున్నాను, సో అందుకని చెప్పి అవి ఒక 2 వేసుకున్నాను అనమాట. చాప్ చేసుకున్న క్యూబ్స్ ఒక 2 వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఉప్పు, కారము, ఉప్పు అయితే లాస్ట్లో వేస్తాను, ఎందుకంటే ఉప్పు వేస్తే పప్పు ఉడకదు, అందుకని ఉప్పు లాస్ట్లో వేస్తాను. కానీ పసుపు 1/2 స్పూన్, కారము 1/2 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూను, గరం మసాలా. ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను. సాల్ట్ మాత్రం లాస్ట్లో వేసుకుంటాను అనమాట. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసేసి వాటర్ వేసేసి మూత పెట్టేయడమే. ఇంక ఇందులో చింతపండు రసము అట్లా ఏం వేయమన్నమాట. ఇది కొంచెం మసాలా ఫ్లేవర్ తోటి ఉంటుంది. చపాతీ, దోశ, అన్నంతో కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే ఇంకా చెప్పా కదా, ఇది అన్నము పిల్లలకి మెయిన్గా విష్ణుకి కలుపుకొని తినడం రాదు. లక్కీ కూడా ఏంటంటే వాడు కూడా సరిగా కలుపుకొని తినడం రాదు వాడికి కూడా. అందుకని చెప్పి వాళ్ళ కోసంగా చపాతీ చేస్తున్నాను. మా వారు ఏంటంటే చపాతీలు నైట్ టైం అయితే ఓకే, కానీ మధ్యాహ్నం అయితే మాత్రం ఖచ్చితంగా అన్నం ఉండాలి. సో అందుకని చెప్పి మా వారికి కొంచెం రైస్ పెట్టేశాను. ఇంకా పిల్లలకి మాత్రం చపాతీ చేయాలి. అంటే ముందుగా చేసి పెట్టిన చపాతీ పిండి ఉంది, సో అందుకని ఇంక వాళ్ళకైతే చపాతీ చేసేస్తూ ఉన్నాను. అయితే నన్ను చపాతీ చేసిన ఈ మ్యాట్ ఉంది కదా, దీని లింక్ అడిగారండి. నిజంగా నా దగ్గర లింక్స్ అయితే లేవండి. చాలా వాటికి లింక్స్ అడుగుతున్నారు, నిజంగా నా దగ్గర లేవు. అంటే అవన్నీ ఎప్పుడెప్పుడో కొనినవి కాబట్టి ఇంకా నా దగ్గర అయితే లింక్స్ ఉండవు కదా. సో మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. సో ఇదైతే మాత్రం నేను మీషోలో తీసుకున్నాను. 100 రూపీస్, 120 రూపీస్ అలా అలా వచ్చిందండి అంతే. అయితే ఇంక ఇప్పుడు ఇది బాగుందండి, మనకి ఎప్పుడు కావాలంటే ఎక్కడ కావాలి అంటే ఇక్కడ చపాతీ ఇలా ఈ కౌంటర్ టాప్ మీద ఇలా పెట్టేసుకొని చక్కగా చపాతీలు అయితే చేసేసుకోవచ్చు. కొంచెం ప్లేస్ కూడా ఇలా మనకి ఎంత సైజు కావాలో చపాతీలు అంత పెద్ద సైజు చపాతీలు అయితే వస్తాయి అన్నమాట. ఇది ఇంకా ముందు రోజు రోటీ మేకర్లో చేద్దామని పిండిని కాస్త పలచగా కలుపుకున్నాను, అందుకే కాస్త స్టిక్కీగా ఉంది. సో ఇంక ఇప్పుడు రోటీ మేకర్లో అయితే చేయట్లేదు, ఇంక ఇలా చపాతీ ఇలాగా పామేస్తూ ఉన్నా అనమాట. సో చపాతీని ఇంక ఇలాగా హోల్డ్ చేసేసి ఇలాగా ఒక చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి.
వెనకాల ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట పిల్లలు మా వారు. సో ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి కొంచెం ఫ్రెష్ అవ్వడానికి 2 బాత్రూమ్స్ ఉంటాయి కదా. సో ఇంక విష్ణు అయితే ఇంకా అలా వస్తూ ఉంటారనమాట పిల్లలు. అమ్మ ఏం వండుతున్నావు ఏం వండుతున్నావు అని చెప్పి. ఇంక చపాతీ చేస్తున్నాను రా అంటే చపాతీయా అని చెప్పి అప్పుడు వెళ్తాడు కామ్గాన. చపాతీతో ఏ కూర పెట్టినా తినేస్తారండి. అదే అన్నంతో పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా పప్పుచారు, సాంబారు, లేకపోతే మజ్జిగ, రసము ఇవన్నమాట. అదే చపాతీ అనుకోండి ఏ కూర అయినా సరే ఆఖరికి బెండకాయ, దొండకాయ, బీరకాయ, ఆనపకాయ కూడా తినేస్తారు చపాతీతో కనుక పెట్టేస్తే. సో కొంచెం కష్టమైనా సరే అందుకే చపాతీలు చేస్తాను నేనైతే, పిల్లలు తింటారు కదా అని చెప్పేసి. సో ఇంకొక వైపు అయితే కుక్కరు ఇంకా పప్పు ఉడుకుతుంది, ఇంక ఈ లోపల చపాతీలు చేస్తూ ఉన్నాను. అలాగే ఇంకొక వైపు ఇంకా దోశ పిండి కూడా కలిపేశాను, దోశలు వేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా దోశలు అయితే మాత్రం వరుసగా 2-3 డేస్ నుంచి దోశ ఇడ్లీయే తింటూ ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే బోర్ కొట్టిందంట. సో రేపు ఇంకేదైనా చెయ్యమ్మా అని అంటున్నారు. ఇంక మా వారు కూడానా పొంగల్ తినరండి, ఉప్మా తినరండి, బోండా వేద్దామంటే ఉదయాన్నే ఆయిల్ అంటారు, పూరి వేద్దామన్నా ఆయిల్ అంటారు. ఇంకప్పుడు ఇంకేంటి నిజంగా అసలు ఎంత తలనొప్పి వస్తుందంటే ప్రతిరోజు స్పెషల్స్ ఆలోచించలేక. అంటే పొంగల్ పిల్లలు తింటారు, మా వారు తినరు, ఉప్మా మా వారు తింటారు, పిల్లలు తినరు అనమాట. ఇంకట్లా ఒక్కొక్కరు తింటారు. సో నాకేంటి అంటే నేను ఏదైనా ఇంక తినడమే, అడ్జస్ట్ అవ్వడమే కదా ఆడవాళ్ళ పరిస్థితి. సో రేపు మాత్రం ఏదైనా కొత్తగా టిఫిన్ రెసిపీ ఒకటి ఆలోచించాలి. ఇంక ఈ లోపల దోశ ప్యానం పెట్టేశాను, చపాతీలు కాల్చేసాను. ఇంక ఇదంతా కూడా మనం చపాతీ చేసేసిన వెంటనే కనుక అది ఫోల్డ్ చేసి పెట్టేసుకుంటే ఆ చపాతీ మ్యాట్ అనేది నీట్గా ఉంటుంది. సో అదైతే ఫోల్డ్ చేసి పక్కన పెట్టేసుకుంటాను కవర్లో పెట్టేసి. ఆ తర్వాత ఇంకా దోశ ప్యాన్ మీద ఇలా టిష్యూ పేపర్తో తుడిచేస్తే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉన్నా వచ్చేస్తుంది. ఇంకొక వైపు దోశలు వేస్తూ ఉన్నాను, ఇంకోవైపు పప్పు అయితే ఉడికిపోయింది. ఇంకోటి ఏంటి అంటే ఇంక ఇవాళ ఎగ్ సలాడ్ అయితే చేయాలండి. ఎగ్ సలాడ్ మా వారికేమో మళ్ళీ ఎగ్ ఆమ్లెట్ అయితే వేయాలి. ఇంక అసలు ఇవాళ అయితే నిజంగా చాలా కాలు నొప్పి వచ్చేసింది నాకైతే. అందుకే 2 డేస్కి ఒకసారి సరిపడా బ్రేక్ ఏదైనా చేద్దాంలే అని చెప్పి ఇంక ఇవాళ మధ్యాహ్నం నుంచి కేక్ రెసిపీ అయితే చేశాను. ఇదిగోండి ఒకవైపు దోశలు వేస్తున్నాను, ఇంకోవైపు అయితే ఆమ్లెట్. నాకు అనిపించింది ఎగ్ సలాడ్ నేను బాయిల్డ్ ఎగ్స్తో చేశాను, బాయిల్డ్ ఎగ్స్ కాకుండా ఇలాగ ఆమ్లెట్తో చేసుంటే బాగుండేమో అని అనిపించింది. చూపిస్తానుండండి. ఇంక ఇక్కడ ఏంటి అంటే ఇందులో కూడా కాస్త క్యాబేజు, క్యారెట్, క్యాప్సికమ్ కాదు ఆనియన్, క్యాబేజు, ఆనియన్, క్యారెట్ చాప్ చేసి పెట్టుకున్నటివి ఉందన్నమాట ఫ్రిడ్జ్లో. సో ఇంకా వెజిటేబుల్స్లోనే కాస్త ఎగ్స్ కట్ చేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి ఆమ్లెట్ వేసేసాను. ఆ తర్వాత ఇదిగోండి కొంచెం పోపు పెట్టేశాను, చట్నీ కూడా చేసేసాను. ఈరోజు పల్లీ చట్నీ చేశాను అనమాట. సో ఎందుకో పల్లీ చట్నీ మాత్రం అదే అడుగుతారు, కాకపోతే దీంతో పాటు కారం కానీ అల్లం పచ్చడి కానీ ఉండాలన్నమాట. సో అల్లం పచ్చడి ఎలాగో ఉంది, ఇంకా అందుకని చెప్పేసి కారం అయితే ఏం చేయలేదు. అయితే నిన్నటి వీడియో లాగా లైవ్ రికార్డ్స్ పెట్టేవాడిది, అంటే నువ్వు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా అలాగే పెట్టేసే బాగుంది అని అన్నారు. కరెక్టేనండి. ఏమైందంటే మాకు ఇంటికి పక్కన ఒక గుడి, వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, అలాగే చర్చ్ కూడా ఉందనుకుంటా. సాంగ్స్ పెట్టేస్తున్నారు ఉదయాన్నే, 2 పెట్టేస్తున్నారు. చర్చ్లో వస్తున్నాయి సాంగ్స్, అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే నేను లైవ్ రికార్డ్స్ అనేవి పెట్టలేకపోతున్నాను. స్టార్టింగ్ అయితే ఒక 6:30 వరకు పర్వాలేదు, 6:30, 6:40 ఆ టైంకి పర్లేదు. ఇంకా ఆ తర్వాత సాంగ్స్ పెట్టేస్తున్నారు కదా. సో దానివల్ల ఏంటంటే రికార్డ్ చేయలేకపోతున్నాను అనమాట న్యాచురల్ సౌండ్స్ని. సో అది లేదంటే నిజంగానే మీరు అన్నట్టు నాకు కూడా ఈ వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే కూడా అలా డైరెక్ట్గా మీతో మాట్లాడినట్లుగా ఉంటుంది కదా, కాకపోతే కుదరట్లేదు. ఇంక ఇక్కడైతే ఆమ్లెట్ వేసేసాను. ఏంటంటే బాక్స్లో పట్టాలి కదా, అందుకని ఆమ్లెట్ని చిన్న ముక్కల్లాగా కట్ చేశాను అనమాట. ఆ తర్వాత పప్పు అయితే ప్రెషర్ పోయింది, అంటే బీరకాయ పప్పు చెప్పాను కదా, ఇందులో ఉప్పు అయితే వేయలేదు. ఇంక ఇప్పుడు ఒకసారి కలుపుకొని కొంచెం ఉప్పు అలాగే కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే బీరకాయ మసాలా పప్పు రెడీ అండి. చాలా బాగుంటుంది. సో ఉప్పు కారాలు అనేవి మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోవడమే, లాస్ట్లో కొంచెం కొత్తిమీర, అంతే. మొత్తం ఒకసారి కలిపేసుకుంటే చాలా బాగుంటుంది చపాతీలతో తినడానికి. అంటే అన్నంతో కూడా బాగుంటుంది, చపాతీతో అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో ఇంకా వేడిగా ఇలాగ పిల్లలకి మా వారికి అన్ని బాక్సులు అయితే పెట్టేస్తూ ఉన్నాను. అక్కడ పెట్టేస్తే ఏంటంటే కొంచెం చల్లారుతుంది కదా, చల్లారిన తర్వాత ఇంకా బాక్స్ ప్యాక్ చేయడమే. ఏంటంటే స్కూలు 8:30కి, సో నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే దొరుకుతుందనమాట. ఇదివరకు అయితే 8కే కదా, కొంచెం కంగారుగా ఉండేది. ఇప్పుడు టైం ఓకే కానీ కాకపోతే ఆ బ్రేక్ గురించి కొంచెం టెన్షన్గా ఉంది నాకు.
సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఎగ్ సలాడ్ పెట్టమని చెప్పారు. సో దానికోసం అయితే ఫస్ట్ పిల్లల వరకు ఎగ్స్ ఒక 4 ఎగ్స్ని బాయిల్ చేసుకున్నాను. బాయిల్ చేసుకుని అంటే ఒక చెరుకు 2 ఎగ్స్ లాగా ఇలాగా కట్ చేసేసుకున్నాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వెజిటేబుల్స్ అండి, మీ పిల్లలు తినే వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను క్యాప్సికము, కీరా, అలాగే ఆనియన్, కొంచెం క్యాబేజీ, క్యారెట్ అయితే తీసుకుంటున్నాను. అయితే నాకు అనిపించింది ఇలా ఎగ్స్ ఎల్లో కొంచెం స్మెల్ వస్తుందేమో అని అనిపించింది. ఈసారి అంటే మీకు ఒక సజెషన్ ఇస్తున్నాను అనమాట. ఇలా బాయిల్డ్ ఎగ్స్లా కాకుండా ఆమ్లెట్ చేసేసేయండి. మామూలుగా ఉప్పు పసుపు వేసేసి కొంచెం ఆమ్లెట్ లాగా చేసేసి ఆమ్లెట్ని కట్ చేసి ఆ బాయిల్డ్ ఎగ్ ప్లేస్లో ఆమ్లెట్ వేయండి, ఇంకా బాగుంటుందేమో అని అనిపిస్తుంది. ఈసారి అలాగే ట్రై చేస్తాను. ఆ తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవడమే అనమాట. చిన్నోడు క్యాప్సికమ్ తినడు, అందుకని వాడికి క్యాప్సికమ్ వేయలేదు. పెద్దోడు కుకుంబర్ తినడు, అందుకని వాడికి కుకుంబర్ వేయలేదు. సపరేట్గా వేసుకొని ఇద్దరు క్యాబేజు క్యారెట్ అయితే ఇద్దరు తింటారనమాట. సో అందుకని కొంచెం ఆనియన్ ముందుగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట, క్యాబేజు క్యారెట్. సో అది కొంచెం ఉంటే అవైతే వేసేసా. ఆ తర్వాత మీ దగ్గర ఉంటే కొంచెం మయోనీజు, టమాటా కెచప్, ఇవి కూడా పెప్పరు, ఇవి కూడా వేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర మయోనీస్ లేదు, హోమ్మేడ్ మయోనీస్ చేసి పెట్టుకోవాలండి. సో అందుకని ఏం చేశారంటే కొంచెం చాట్ మసాలా, కారము, కొంచెం సాల్ట్ అంతే కలిపేసి ఆ పైన ఇలా కలిపేశాను అనమాట. జస్ట్ ఈ పూటకి ఇదే అని, ఎందుకంటే అంత ప్రిపేర్డ్గా లేను నేను. సో ఈసారి నుంచి అంటే ఇది ఉంటే స్ప్రౌట్ సలాడు, తర్వాత వెజ్ సలాడు, ఫ్రూట్ సలాడు, ఇలా ఎగ్ సలాడు, చికెన్ సలాడు ఇలాంటివి ఎక్కువ పెట్టమని చెప్పారు. సో వీటన్నిటికీ ఉండాలి ఖచ్చితంగా మయోనీస్ ఉండాలి. సో ఇంట్లో చేసి పెట్టుకోవాలి మయోనీస్ అయితే. ఆ తర్వాత ఇంక అవైతే పక్కన పెట్టేశాను. చపాతీలు ఇలా క్లాత్లో వేసి పెట్టడం వల్ల చాలా సాఫ్ట్గా కూడా మెత్తగా కూడా ఉన్నాయన్నమాట. సో పిల్లలిద్దరికీ 2 చపాతీలు అయితే పెట్టేశాను. ఆ తర్వాత పెరుగు తోడు పెట్టాను, పెరుగన్నం కలుపుతున్నా. విష్ణు అయితే పెరుగన్నం వద్దన్నాడు, వాడికి 2 చపాతీలు చాలంట. అందుకని చెప్పి ఇంకా కొంచెమే అన్నం, ఎక్కువ కాదు, కొంచెం అన్నం మా వారికి అలాగే లక్కీకి కొంచెం పెరుగన్నం పెట్టేస్తే ఆ పప్పుతో పాటు కొంచెం పెరుగన్నం కూడా తింటారు కదా, అందుకని. ఈ పెరుగు అయితే బాగుందండి. గేదె పాలతో అయినా సరే పెరుగు ఓకే, కానీ పాలు, టీ, కాఫీ అయితేనే నాకు కొంచెం ఎందుకో తాగబుద్ద, అంటే అంత స్మెల్ నచ్చట్లేదు. ఖచ్చితంగా అంటే ప్యాకెట్ పాలు కూడా గేదె పాలే ఉంటాయి, కానీ ప్యాకెట్ పాలు అంత స్మెల్ రావు. మరి అదే డైరెక్ట్గా గేదె దగ్గర నుంచి వచ్చిన పాలు అయితే మాత్రం కొంచెం స్మెల్ వస్తాయి. మరి ఎందుకో నాకు తెలీదు. అంటే నిన్న కామెంట్లో అడిగారు, అయితే ప్యాకెట్లో ఉన్న పాలు గేదె పాలు కాదా అక్క అవి అని. గేదె పాలే, వాటిని వాళ్ళు అన్ని పాలని వాళ్ళు ఇది చేస్తారండి, మనకి ఒక 2 days ఉండడానికి పాలని స్టోర్ చేసి ఏదో చేస్తారు. సో దానివల్ల మనకి ఏంటంటే ఆ స్మెల్ రాదు. ఇక్కడ ఏంటి అంటే డైరెక్ట్గా గేదె నుంచి మనకు వచ్చేస్తాయి కాబట్టి కాస్త గేదె పాలు కొంచెం స్మెల్ అయితే ఉంటాయి, ఎంత కాదనుకున్నా. సో అందుకే బాక్స్లో అవన్నీ కూడా ఇలా పెట్టేశాను. పెట్టేసి వెనకాల కిచెన్ చూడండి ఎంత చిందరవందరగా ఉందో. ఇప్పుడు మళ్ళీ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత ఇంకా కిచెన్ అంతా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇది మన ఆడవాళ్ళ డైలీ రొటీన్ కదా, కుదిరితే డైలీ రాదండి, పూట రొటీన్ అని చెప్పాలి. సో ఇంకా బాక్స్లో అయితే ప్యాక్ చేసేసి ఇంకా అయితే అక్కడ పెట్టేశాను అనమాట. సో 8, 8:05, 8:10 కల్లా నా బాక్స్లు అయితే రెడీ అయిపోయాయి. వాళ్ళ డాడీ కోసం వెయిటింగ్. తనకైతే టిఫిన్ పెట్టాను, తింటా ఉన్నారు. లక్కీ యూనిఫామ్ అయితే అయిపోయింది, విష్ణు యూనిఫామ్ మాత్రం పాపం ఇంకా రాలేదు. వాడికి ఏంటంటే మన సార్ అసలే చాలా లావుగా ఉంటాడు కదా, దానివల్ల అంత ఈజీగా బట్టల సైజులు దొరకవు అనమాట. షర్ట్స్ ఉన్నాయి కానీ ప్యాంట్ సైజు మాత్రం దొరకలేదు. అయితే లూజ్ ఉంది లేదా టైట్ ఉందన్నమాట, వాడి సైజు అయితే దొరకలేదు. వాడికి ఎప్పుడు అన్నంగా పెడితే ఇప్పుడు వరకు తిన్నాడండి టిఫిను. సరే అని చెప్పి ఇంకా పెద్దోడు వేసుకోకుండా ఉంటే ఇంక వాళ్ళ డాడీ ఏమో నీకున్నాయి కదా నువ్వు వేసేసుకో అని చెప్పారు. వీడేమో నేను వేసుకోలేదు కదా నువ్వెందుకు వేసుకున్నావు రా యూనిఫామ్ అని చెప్పేసి, ఇంక నీకు వస్తాయి లేదా ఒక 2 daysలో అని చెప్పి ఇంక పెద్దోడైతే వేసేసుకున్నాడు. మీరు ఏ స్కూలు అని అడుగుతున్నారు కదండి. సో యూనిఫామ్ చూస్తే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకైతే అర్థం అవుతుంది కదా. సో స్కూల్ పేరు చెప్పొద్దన్నారు మా వారు, ఎందుకు అని చెప్పేసి, అంటే పిల్లల విషయంలో కదా, అందుకే స్కూల్ పేరు అనేది అంత ఇదిగా చెప్పలేకపోతున్నాను, ఏమీ అనుకోవద్దు. సో అది ఇంకా అందరూ రెడీ అయిపోయారు, ఇంకా అలాగా బయలుదేరుతూ ఉన్నారనమాట. చిన్నోడు మాత్రం సివిల్ డ్రెస్లోనే, పాపం వాడికి ఏ బట్టలైనా సరే లూజ్గానే ఉంటాయండి, లడుంపుడు అని ఉంటాయి. విష్ణుకి మాత్రం బట్టలు. ఇంకా ముగ్గురు ఒకే స్కూల్ అనమాట, బండి మీద వెళ్ళిపోతారు ముగ్గురు. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి కిచెన్ చూసారా ఎలా ఉందో.
ఇప్పుడు ఇవన్నీ చేత్తో కడగాల్సినవి కొన్ని చేత్తో కడిగి మిగతావి డిష్ వాషర్లో పెట్టేయాలి. చూసారా చిటికెలో ఎలా చేసేసానో మొత్తం అంతానా. నిజంగా అలా చిటికేస్తే మొత్తం పని అయిపోద్ది అనుకుంటే భలే ఉంటుంది కదా, కానీ అంత ఈజీ ఏం కాదండి. ఊరికే అలా ఒక ట్రిక్ చూశాను, షార్ట్లో చూశాను అనమాట. సో అది అలా ట్రై చేశాను, బాగా వచ్చింది కదా. చిటికలో పని మొత్తం చేసేసాను అనమాట. ఆ తర్వాత ఇంక బట్టలు ఆరేస్తూ ఉంటే బాల్కనీ నుంచి వినిపించాయి మామిడి పళ్ళు అని. సరే అని కిందకు వచ్చి చూస్తే మామిడి పళ్ళు ఏమో ఇలా ఉన్నాయండి, కానీ బాగున్నాయి. అంటే పళ్ళు పైన మచ్చలు పడిపోయి ఉన్నాయి, కానీ కాయ టేస్ట్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. సరే అని చెప్పి ఒక పరకైతే తీసుకున్నాను. 200కి ఇచ్చారు. కాయలు పైనంతా మచ్చపడిపోయాయి బాగా, కానీ లోపల ఫ్రూట్ అయితే బాగానే ఉంది. సరే తీయగా ఉంటే తిందాము, ఒకవేళ పుల్లగా ఉంటే జామ్ ఏదైనా చేసుకుందాంలే, అంటే ఇంక అయిపోతున్నాయి కదా, సీజన్ అయిపోయింది, ఇంక లాస్ట్ పళ్ళు కదా అని చెప్పి తీసుకున్నాను. కానీ పర్లేదు, 14 కాయలు 200కి ఇచ్చారండి, మేలే కదా. సరే అని కొంచెం స్మెల్ వస్తున్నాయి. మామిడి పండు స్మెల్ వచ్చింది అంటే బాగానే ఉంది, తీయగా ఉంటుంది అని తెలుసుకోవచ్చు. సో అలాగా ఒక అర డజన్ మాత్రం బయట ఉంచాను, మిగతావి ఏంటి అంటే బయట పెడితే కుళ్ళిపోతున్నాయి, అందుకని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఆ తర్వాత ఇంక నేనైతే కొంచెం ఫ్రెష్ అయిపోయి నేను కూడా కాస్త టిఫిన్ అది తినేసిన తర్వాత ఇప్పుడైతే కేక్ చేసి పెడతా ఉన్నాను. ఇది గోధుమ పిండి కేక్ అనమాట. సో నేను ఏం గోధుమ పిండి వాడతానంటే ఆశీర్వాద్. ఒక్కొక్కసారి ఇంట్లో కూడా పట్టించి పెట్టుకుంటానండి, ఒక్కొక్కసారి ఇంట్లో లేదు అంటే మనకి బయట రేషన్లో ఒక్కొక్కసారి గోధుమలు కూడా ఇస్తారు. సో అలాంటప్పుడు గోధుమలు, లేదంటే సూపర్ మార్కెట్కి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గోధుమలు కనిపించాయి అంటే తెచ్చుకొని ఇంట్లో చేసి పెట్టుకుంటా. లేదు అనుకున్నప్పుడు మాత్రం గోధుమ పిండి ఆశీర్వాదే వాడతాను. సో ఇదైతే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి, ఇదిగోండి ఫుల్గా అనమాట. ఇలా నిండుగా వేసుకుంటే 1/2 kg వస్తుంది గోధుమ పిండి. అలాగే ఇది బెల్లం పౌడరు, ఇది మొన్న డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇవన్నీ కూడా. సో బ్లింకిట్లో దొరుకుతాయి, డీమార్ట్లో, ఇన్స్టామార్ట్లో అన్నిట్లో దొరుకుతాయండి ఈ బెల్లం పొడి అయితే. సో ఇప్పుడు ఇది కూడా నేను ఒక 3/4 కప్పు తీసుకుంటున్నాను. కొంచెం స్వీట్ బాగానే తినే వాళ్ళైతే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి, 2 సమానంగా తీసుకుంటే కూడా సరిపోతుంది షుగరు అంటే స్వీటు. నేనేంటి అంటే కొంచెం తగ్గించి ఒక 3/4 కప్పు అలా తీసుకున్నాను అనమాట, ఒక 1/4 కప్పు తగ్గించేసాను. ఇదిగోండి ఇలాగా. ఇప్పుడు ఆయిల్, మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు, నా దగ్గర బటర్ లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్తోనే చేస్తున్నాను. ఇది 100 ml ఆయిల్ అనమాట. 1/4 kg ఆ కప్పులు ఉన్నాయా, ఆ కప్పు ఒకవేళ మీ దగ్గర అలాంటి కప్పులు లేకపోతే మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాసులు ఉంటాయి కదా, సో ఆ గ్లాస్తో పిండి 1/4 kg అయితే ఈ చిన్న టీ గ్లాస్ తోటి ఆయిల్ 100 ml అనమాట. సో మన దగ్గర ఎప్పుడు మెజర్మెంట్ కప్స్ ఉండవు కదండి, సో అలాంటప్పుడు మన దగ్గర ఇంట్లో ఉన్న గ్లాసులతోనే కొలత అయితే పెట్టుకుంటాను నేను ఎప్పుడు. మంచినీళ్ళు తాగే గ్లాసు 1/4 గ్లాసు అంటే 1/4 kg గ్లాసు, చిన్నది టీ తాగే గ్లాసు 100 ml గ్లాస్ అనమాట. సో పెద్ద గ్లాస్తో గోధుమ పిండి తీసుకోండి, చిన్న గ్లాస్తో ఆయిల్ తీసుకోండి. సో పంచదార కానీ బెల్లం కానీ మీ ఇష్టం, ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి, దానికన్నా తక్కువ కావాలి అన్నా తీసుకోవచ్చు. నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను. సో 1/4 kg పిండికి 3 eggs పడతాయండి. 3 eggsని ఇలా బీట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే మిక్సీ జార్లో ఎగ్ని అలా పల్సిస్తూ ఎగ్ని కొంచెం మంచిగా ఇలాగా బీట్ చేసుకోండి ఒకవేళ మిక్సీ జార్లో అయితే. సో ఎగ్ మనకి మంచిగా బీట్ అయితేనే కేక్ అనేది చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుందండి. బ్రెడ్ రెసిపీ అడుగుతున్నారు, ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను బ్రెడ్ కూడా. సో ఆ తర్వాత ఎగ్స్ ఇలా బీట్ చేసుకుంటూ ఉన్నప్పుడే ఆయిల్ కూడా వేసేసుకున్నాను. చెప్పాను కదా, మీరు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే బటర్ కూడా అంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవడమే అనమాట. ఆయిల్ వేసాను, అలాగే బెల్లం పొడి కూడా వేసేసి ఇలా మంచిగా ఇలాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారా ఎంత మంచిగా సాఫ్ట్గా వచ్చేసింది మొత్తం అంతానా. అయితేనండి ఒకటి చెప్పాలి, నన్ను ఏది మంచిది అంటే ఈ బీటరు నేను మీషోలో తీసుకుంటున్నాను అక్క, మంచిదా అని అడిగారు. నేను ఒకటే చెప్తానండి, మనకి తక్కువకి వస్తున్నాయి కదా అని చెప్పి 400, 500 పెట్టి అస్సలు కొనకండి, అవి వెంటనే పోతున్నాయి. మనకి ఎక్కువ రోజులు రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా మంచిది కొనుక్కుంటే బెటరు. నాది వచ్చేసి బీటరు ఫిలిప్స్ 2500 అనుకుంటా. సో అలాంటివి తీసుకుంటే మీకు ఎక్కువ రోజులు వస్తాయి. మనకి 500 నేను ఆల్రెడీ 500 పెట్టుకొని అది పాడైపోయింది, పడేసాను అనమాట. 2 times, థర్డ్ టైం పాడైపోయింది. సో అందుకే తక్కువగా వస్తుందని చెప్పి తీసుకోకండి. నేనైతే ఎప్పుడో ఒకసారి కదా చేస్తాం కేకు అని చెప్పి 500 పెట్టి కొన్నాను, అదైతే వేస్ట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, ఒక్కొక్కటిగా ఇంకా అన్నీ వేసేసుకుంటూ ఉన్నానండి.
అంటే వెనిలా ఎసెన్స్ వేసాను, అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడరు, చిటికెడు బేకింగ్ సోడా, ఆ తర్వాత గోధుమ పిండి అన్నీ వేసేసి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇదిగోండి ఇలా కలుపుకున్నాను. సో మనకేంటి అంటే ఆ మిక్చర్ అనేది మిక్స్ అవ్వడానికి కొంచెం కొంచెం పాలు, కొంతమంది వాటర్ కూడా వేసుకుంటారు, ఇంకా మీ ఇష్టము. సో పాలు వేస్తే ఏంటి అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండట్లేదు భారతి, బూజు వచ్చేస్తుంది, ఫంగస్ వస్తుంది అని అంటున్నారు. సో ఏమోనండి, నాకైతే మాత్రం మ్యాక్సిమం 2 డేస్లో తినేస్తారు కేక్ మాత్రం, అంత ఇష్టం అందరికీ కేకు. సో వద్దు పాలొద్దు అనుకుంటే మీరు వాటర్ కూడా వేసుకొని ఇలా బీట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలాగా కేక్ ట్రేలో వేసేసి దీన్ని 40 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి బేక్ చేసుకోవాలి. ఓవెన్ అయితే 180 డిగ్రీస్లో మనకి 25 మినిట్స్లో అయిపోతుంది. కానీ నేను మ్యాక్సిమం ఇలా స్టవ్ మీదే చేసేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. సో ఒకవేళ మీరు కావాలి అనుకుంటే దాంట్లో కోకో పౌడర్ అండి, పావు కేజీకి 50 గ్రామ్స్ కోకో పౌడర్ వేసేసి చాక్లెట్ కేక్లా కూడా చేసుకోవచ్చు. ఇది వరకు అయితే నేను చాక్లెట్ కేకే చేశాను, చాలా బాగా వచ్చింది అది కూడా. సో ఇదిగోండి కరెక్ట్గా 40 మినిట్స్ టైం పడుతుందండి. అయితే కంప్లీట్గా చల్లారాలి, చల్లారిన తర్వాతే బయటకు వస్తుంది కేకు, లేదు అంటే రాదనమాట. చల్లారిపోయిన తర్వాత ఇంక ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసి మనం ఏదైనా ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటే ఒక 2-3 రోజులు పిల్లలకి పెట్టి ఇవ్వడానికి బాగుంటుంది బ్రేక్లోకి, అందుకని చెప్పి చేశాను అనమాట. మీరు కూడా ట్రై చేయండి. సో అది ఇంకా సో ఈ రెసిపీ ఆల్రెడీ ఒకసారి నేను చాక్లెట్తో చూపించాను, కాకపోతే ఇది వెనీలా స్పాంజ్ కేక్ కదా, అందుకని మళ్ళీ ఒకసారి షేర్ చేస్తున్నా. చూడండి ఎంత మంచిగా వచ్చిందో లోపలంతా కూడా, సేమ్ మనం బయట వెనీలా కేక్ ఎలా అయితే వస్తుందో అలాగా. నాకు ఎందుకు ఈ కేక్ కట్ చేసేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. మనం స్పాంజ్ని కట్ చేస్తే ఎలా అయితే ఫీల్ వస్తుందో అలా ఉంటుంది కేక్ని కట్ చేసేటప్పుడు, చాలా సాఫ్ట్గాన. రెసిపీ అయితే చాలా బాగా వచ్చిందండి, చాలా టేస్టీగా ఉంది, సేమ్ మనం బయట నుంచి తెచ్చుకున్నట్లే ఉంది. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కూడా చెప్పండి. సో నేనైతే ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాను, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.